గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచి గోల్ ఇవి రెండు లేకపోతే తొందరగా ముసలాళ్ళు అయిపోతారు, తొందరగా వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, మీరు గమనించండి, వాళ్ళు ఎన్నాళ్ళైనా సరే వాళ్ళలో ఆ యూత్ఫుల్నెస్ అలాగే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఇంటూ సంథింగ్, దిల్ కీప్ డూయింగ్ సంథింగ్. ఉదయ్ కిరణ్ చూడండి, రంగనాథ్ గారు చూడండి. ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలే, ఇండస్ట్రీకి వచ్చాడు, తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది, టప్ 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 అని వరుస పెట్టి సూపర్ మెటిక్యులస్ రైజ్ అది. సో ఆయన ఏంటి, యాక్టింగ్ చేయడం మాత్రమే. తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి, ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా? 10 ఏళ్ళు 20 ఏళ్ళు, సరే తర్వాత ఏంటి? అందరూ బాలయ్య బాబు లాగా చిరంజీవి లాగా ఉండలేదు. తర్వాత కూడా 60 years దాటినా కూడా వాళ్ళు లైక్ 20 ఏళ్ళ హీరో ఇంత డ్యాన్స్ చేయగలరు. వాళ్ళు అందరికీ అలా ఉండదు. బట్ రియాలిటీలో కొంత మనం ఆలోచించాలి. ఆ బ్యాకప్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఉదయ్ కిరణ్కి అయితే చాలా ఎర్లీగానే జరిగిపోయింది పాపం తన లైఫ్లో. పాయింట్ ఏంటంటే కెరీర్ బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్. బట్ ఒకసారి కెరీర్లో నువ్వు దెబ్బలు తిని నువ్వు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెళ్ళం కూడా పట్టించుకోకపోతే. ఉదయ్ కిరణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మీకు కంప్లీట్గా తెలుసు, మీరు అక్కడే ఉన్నారు. అయితే ఆ రోజు కానీ ఉదయ్ కిరణ్ పక్కన ఎవరైనా ఒక్కరుండుంటే, ఖచ్చితంగా ఆ క్షణం తప్పించుంటే. ఉదయ్ కిరణ్ రేడియోకి చాలాసార్లు వచ్చాడు. ఎస్పెషల్లీ నేను నాన్ స్టాప్ 100 గంటల మ్యారథాన్ చేశాను రేడియోలో, ఆపకుండా 4 రోజులు ఆహారాలు నేను నిద్ర లేకుండా కంప్లీట్గా చేశాను. ఆ టైంలో ఫైనల్ లాస్ట్ 1 అవర్లో తన గెస్ట్గా వచ్చాడు. చాలా ఇట్స్ లైక్ ఏ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలా నాకు ఫ్రెండ్, ఉదయ్ కిరణ్ అప్పట్లో చాలా మంచి స్నేహితుడు. కానీ అంత అడపదడప మాట్లాడుకునే ఇది ఉండదు. నాకేంటంటే ఈ పబ్బులు ఈ కట్లకి దూరంగా ఉంటారు, మందులో ఫ్రెండ్స్ ఉండరు నాకు. బట్ ఆయనతో అప్పుడప్పుడు ఉండేది. ఏంటి పరిస్థితి అప్డేట్లు. తర్వాత జెమినీ మ్యూజిక్లో కూడా విజయం చేసేప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూ మీరు చేసినట్టు నేను అలా సేమ్ ఇదే ప్లేస్లో ఉదయ్ కిరణ్ కూర్చోబెట్టి శ్రీరామ్ తర్వాత 2-3 సినిమాలు కూడా చేశాను. తర్వాత తమిళ్లోకి వెళ్ళాడు ఆయన, అదృష్టం ప్రేక్షకుడు కూడా. బట్ ఏం చేసినా కూడా దానికి ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది. బ్యాడ్ టైం దాటి గుడ్ టైం వస్తుంది. ఆ టైంలో ఒక మంచి స్నేహితుడు ఖచ్చితంగా ఉండుంటే మీరు చెప్పినట్టు ఆయన బతికేసి ఉండేవాడు. ఒక్కరోజు ఆ రాత్రి ఆ 1 గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి. అండ్ చెడు సావాసాలు, చెడు సావాసం అంటే ఫ్రెండ్స్ అని కాదు, మందు సిగరెట్లు ఇంకా మాదక ద్రవ్యాలు, ఆయనని కాదు మామూలుగా జనరల్గా ఎప్పుడైతే ఇవి తీసుకుంటాం ఒకసారి ఆ హై లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు సడన్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏంటి జీవితం ఎందుకని చెప్పి. సో అది కూడా చాలా డేంజరస్. అది ఆయన మందుకి దూరంగా ఉండడం వల్ల కూడా కాస్త బెటర్ అయ్యేదేమో. కానీ అలా ఈ చేత్తో మోసే ఆయన. అదే ఆ రోజు కనీసం భార్య కూడా చూడడానికి రాలేదంటే చాలా బాధ వేస్తుంది. కాస్త అంటే చెప్తారు, అనాథ సేవన్లాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచగుట్టలో అలా ఉంటే టీవీల్లో న్యూస్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళు, అంటే నాకు తెలిసి నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయాను. అప్పుడే కొంతమంది మన ఇండస్ట్రీకి సంబంధించి ఈయనతో పాటు యాక్ట్ చేసిన కొంతమంది స్టంట్ మెన్, ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఏం జరుగుతుంది, ఇంకా బాడీ లోపల ఉంది, వాళ్ళు ఎవరన్నా వస్తే కానీ చేయలేరు, వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అక్క యెమెన్లోనూ సౌదీలోనూ ఎక్కడో ఉన్నారు. కట్టుకున్న భార్య అయితే కనీసం కూర్చోలేదు. ఇంకా తర్వాత టీవీలో ఎక్కడ పట్టినా ఆయన న్యూస్ వేయడం, నీ స్నేహం ఇక రాదు అని. ఏం కానీ అది కూడా హాస్పిటల్ సీన్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెంచుకుంది. పరిగెత్తుకొని వచ్చారు, 100 మంది వచ్చారు. నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. అక్కడ తర్వాత సరే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు వచ్చారు. తుమ్మెత్తి పోసారు. ఏం పెళ్ళాం, కనీసం మొగుడు చచ్చిపోతే ఆఖరి చూపు కూడా రాని పెళ్ళాం, అది ఇదని తీసుకున్నారు. సరే తర్వాత హెచ్ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో ఇంక తర్వాత నేను హాస్పిటల్ మాట్లాడి నేనే సంతకం పెట్టి తీసుకుని. అవునా? తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు. అప్పటికి ఇంకా ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత ఒక శ్మశానం అక్కడికి తీసుకెళ్ళి చేశాను. ఇంకా నా వల్ల అక్కడ దింపేసి అంత అంటే అప్పుడు కూడా ఫ్రెండ్కి ఒక కడసారి వీడుకోలు అని చెప్పుకొని అలా చేసాం. కానీ వల్లగాల అక్కడ దూరంగానే ఉండిపోయా.
ఇంకా ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు అప్పటికి, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, తీసుకున్నారు, చేస్తున్నారు. అది తెలిసి మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ రోజు మొత్తం. కనీసం ఒక 500 మంది దాకా శ్మశానాలు అలా చుట్టూ అలా ఉన్నారు. జరిగింది దహనం. ఆ కొరివి పెట్టే ఆ సెకండ్న ఒక్కడెవడో అరిచాడబ్బా. ఒక పెద్ద ఆయన్ని డౌన్ 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 అని అరిచాడు. 100 మంది ఒక్కసారి ఇంకా అందరూ కూడా ఆ స్టార్ డౌన్ 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 అనేసి. ఆయన తప్పు ఉండకపోవచ్చు, కానీ అప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది అంటే హీట్ అది ఆయన సినిమాలు రాకపోవడానికి ఈయన ఒకటి సక్సెస్కి అయినా ఒకటి ఫెయిల్యూర్కి అయినా నువ్వే కారణం. కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి, భార్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా. బట్ అది అట్లా జరిగింది. బట్ నాకేమనిపించిందంటే తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఇప్పుడు రాస్తానికి ఇటువంటి అంటే లైఫ్లో ఇటువంటి దెబ్బ పడి రేపు ఫ్యూచర్లో ఏదన్నా అయితే మళ్ళీ మనం క్షమించుకోలేము. అంటే తర్వాత ఉండుంటే బాగుండేది అనుకోవడం కంటే అది ఇప్పుడు ఉండడం బెటర్ అంటారు. నేను అనేది అది, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించండి, ఫోన్ చేయండి, ఎలా ఉన్నావు, జస్ట్ ఒక నోటి మాట. వాళ్ళకి ఏం అవసరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏంటి కాసేపు వెళ్ళి కూర్చోండి, వాడికి ఇష్టమైతే ప్యాక్ ఆడండి, లేకపోతే చెస్ ఆడండి, కాసేపు కూర్చోండి. ఐ డోంట్ ఎంకరేజ్, బట్ 100 మందికి మందుల స్నేహాలు ఉంటే ఏదో ఒకటి కాలక్షేపమైనా చేయండి. ఆ టైంకి అతన్ని ఎస్ అది దాటించడానికి అంతే. మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వండి. అరే 50లో 60లో హీరోలు అద్భుతంగా అవుతున్నారు, టైం వస్తుంది. భగవద్గీతలో ఒకటి ఉంటుంది, ఒక సంతోషంగా ఉన్నవాడు బాధపడేవాడు సంతోషంగా ఉన్న విషయం ఒకటి చెప్పయ్యా అంటాడు. అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అంటాడు ఆయన. ఒకడు బాధలో ఉన్నా ఇది శాశ్వతం కాదు, ఎందుకంటే రేపు ఆనందం వస్తుంది. ఆనందంలో ఉన్నా శాశ్వతం కాదు, రేపు బాధ వస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం అంతే. అది ఈవిడ చేసింది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఆవిడకి ఏదో కెరీర్లో కొంచెం డౌన్ ఫేజ్ ఏదో వచ్చింది అన్నంత మాత్రాన ఎప్పటికీ అలా ఉంటుందనేం కాదు కదా. ఇప్పుడు కీరవాణి గారు ఆయన ఆ ఏజ్లో బాహుబలి అందించారు మనకి, ఆస్కార్ తర్వాత. సో అద్భుతాలు చేస్తున్నారు, వయసుకి సంబంధం లేదు. మనం ఎలా ఉండాలంటే మద్యపానం తీసుకోకూడదు, కానీ జ్యూస్లా కాకుండా వైన్లా ఉండాలి. ఎందుకంటే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ దానికి, అంత టేస్ట్ దానికి. బట్ జ్యూస్ 2 రోజులు కూలిపోతుంది. సో మనం ఎంచుకునే కెరీర్ కూడా అలా ఉండాలి. నేను యాంకరింగ్ చేశాను కొన్నాళ్ళు, నాకు తెలుసు కొన్నాళ్ళకే బ్యూటీ ఫేడ్ అవ్వదు. బట్ ఆర్జీ అలా కాదు కదా. అవును, ఇట్స్ వాయిస్, నీ ఇంటలెక్ట్, నీ తెలివితేటలే నేను తీసుకెళ్తాయి. ఇప్పుడు కూడా నీ మేధస్సు నమ్ముకో. ఓల్డ్ ఏజ్ అయిపోవచ్చు, ఇది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది. అండ్ అంటే మళ్ళీ కల్పన గారి విషయానికి వస్తే దీని మీద ఇంత చర్చ ఉండకూడదు, బయట నడుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ మాత్రమే. ఇక్కడ పూర్తిగా 2 విరుద్ధమైన స్టేట్మెంట్లు వచ్చున్నాయి. వాళ్ళ కూతురు దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు, డాక్టర్ల దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు. కూతురు వచ్చేసి ఇది సూసైడ్ కాదు, జస్ట్ మెడిసిన్ ఓవర్ డోస్ అని చెప్పి అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డాక్టర్లు వచ్చేసి చూస్తుంటే సూసైడ్ లాగే ఉంది, మేము ఇప్పుడు ఏం చెప్పలేము, ఆమె కోలుకున్నాక ఆమె చెప్పద్ది, బట్ నిద్ర మాత్రలు అయితే మింగారు, ఎక్కువగానే మింగారు అని చెప్పేసి 2 వేరు స్టేట్మెంట్లు వచ్చున్నాయి అన్నమాట. దీని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం మాట్లాడుకున్న ఇవాళ డిస్కషన్ అన్నింటిలోకి ఇది చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్. బ్రదర్, మీరు ఇది గట్టిగా వేయండి. ఎవడిస్తున్నాడు ఈ నిద్ర మాత్రం? ఏ మందులు సపోర్ట్ ఇస్తున్నాడు? ఉండేవారు మ్యామ్ మీతో ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని, సూసైడ్ చేసుకుంటాడు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచి బయటపడ్డావు. చాలా క్వైట్గా ఉంటాడు, చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లోడు. ఓకే, వాళ్ళ మదర్ కూడా అంతే. మనీ పక్కన పెట్టేయండి, వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తెలిసిందంట కదా? నాకు తెలియదు అది ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది. మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం. నా హెయిర్ డ్రెస్సర్కి వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్. నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి, సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి, మా అసోసియేషన్ బాడీ వస్తే
ఉదయకిరణ్ చనిపోయాడని చెప్పకండి అని. ఎందుకో మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు, ఉదయకిరణ్ చనిపోయాడమ్మా, ఇలా సూసైడ్ చేసుకున్నాడట, బాడీ ఎక్కడ అవుతాయి. చచ్చా అలాంటి ఏ పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న. నమ్మల. తర్వాత నా హైటర్స్ చెప్పాడు, అమ్మ నిజమా ఇలా అయిపోయాడు. నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు, పంపించలేదు. తట్టుకోలేను నేను అది చూసి. నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే. తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అట్నుంచే కదా ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం. ఆ కండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరేం అడగల. ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న. ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక్కి వెళ్ళిపోయి ఉండేది కదా. కష్టాలు అన్నది అందరికీ వస్తుంది, అందులో నుంచి బయటపడాలి. దానికి దారి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక కొయ్యి ఉంది, గుంట ఉంది అంటే మనం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. పడిపోవాలని పడిపోం కదా. పడ్డామంటే మనం నడవలేమా? చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం, నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు, పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా. అదే కదా లైఫ్ కూడా. ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది. అది సౌందర్యది కూడా. సౌందర్యది మర్నాడు నర్దనశాల షూటింగ్ ఉంది. మొన్న నేను బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం. మర్నాడు నుంచి మనకి షూటింగ్ ఉండేది. మేము ముగ్గురు నర్దనశాలలో. నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది పోయింది. తను ఏం పోగొట్టుకుంది? ఎందుకు? అది పోయే వయసేం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. అది వయసు కాదు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో. తంది మాత్రం ట్రాజిక్ డెత్, అది ఒకటి. తర్వాత శ్రీహరిను ఉదయకిరణ్ చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడడానికి, అది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను. షూటింగ్కి వెళ్తున్నాను. నైట్ నేను నిద్రపోట్లా, కాలు చేతులు ఉణుకుతున్నాయి. నాకు భయం వేసి లేచి కూర్చుంటున్నా, లైట్ వేసేసుకుని. ఫీవర్. షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను. నేను అంత భయం వేస్తుంది నాకు. అది కొన్ని చూడలేము వాళ్ళని అంటే. అంతే వాళ్ళతో అంత ఇది ఉంది కదా, అది అంత బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. అంటే వీళ్ళే మీ బంధువులు. నిజం. వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో తిరిగి, వాళ్ళతో వర్క్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోనే మీరు మమేకం అయిపోయారు. ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇలా ధారగా రాలేదు. మీరు బాలచందర్ గారి గురించి చెప్తున్నప్పుడు, ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యు బికమ్ మోర్ ఇమోషనల్. అంటే తల్లి మీకు జన్మనిచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళందరూ మీకు దే వాక్డ్ విత్ యూ. ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. నా కూతురు చిన్నప్పుడు 5 years హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే ఉదయ్ కిరణ్ నా కూతురు ఆడుకునేవాళ్ళు అన్న చెల్లెలని. వాడి హీరో. ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు, వాళ్ళతో ఎందుకు అని వాడు అనుకోలే. అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు. తనకి ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయ్ అన్న నాకు 1 రూపీ ఇవ్వు అని ఉదయ్ కిరణ్ రాగానే సెట్కి రాగానే ముందు ఉదయ్ అన్న దగ్గరికి వెళ్తానని ఉండేది. తను ఎంత బాధపడింది. నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది, అమ్మా ఉదయ్ అన్న చనిపోయాడంట, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా, మన దగ్గర ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా. అది ఒక్కటి కాదు కదా సొల్యూషన్, లైఫ్లో ఎన్నో ఉన్నాయి. మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చి ఉంటుంది కదా మ్యామ్ అప్పుడు? కొట్టాలనిపించింది ఉదయ్ కిరణ్. అది either ఒక అమ్మాయి కోసమో, లేకపోతే తండ్రి కోసమో, లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్. కాలు చేతిలో నీకు వయసు ఉంది, హీరోగా ఉండు, పిక్చర్స్ రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో, సంపాదించవచ్చు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు. యు జస్ట్ ఇగ్నోర్ దెమ్.
వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళ మాటలు ఆపుతారు, లేకపోతే తిరిగి కొట్టు. ఇదే పరిస్థితి మీకు రాకపోద్దా, మీరు బాధపడరా అని అడుగు, ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు. వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదని నేను నా హెయిర్డ్రెస్సర్తో చెప్పాను, అరే వాడిని నేనైనా దత్తు తీసుకుని ఉంటే పోయేది కదరా అని. నీతో ఎప్పుడు చెప్పుకోలేదా మేము అతని సమస్య ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడు? ఏం చెప్పేవాడు కాదు. చెప్పుంటే ఏదో ఒకటి సొల్యూషన్. కానీ ఒక షూటింగ్ మేము, అది నాకు గుర్తులేదు, నేను చలపతిరావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం. రూమ్కి వచ్చి లిటరల్లీ మేమిద్దరు కూర్చుని ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కదా, తర్వాత అది నీ పేరు చెప్పదలుచుకోలేదు, ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. వచ్చి మోకాలు ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిలవనా అని కట్టుకుని ఏడుస్తున్నాడు వాడు. అల్లే వాడి మనసు ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల లోపల వాడు. అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. నేను పోయాను, నాతో పోతుంది, పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం, అదే అనవసరం, అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో. కానీ అది కొన్ని వీళ్ళు మాత్రం నాకు, మిగతా వాళ్ళు ఎంతోమంది మన పోస్టర్స్ పోతూనే ఉన్నారు, అవన్నీ పెద్దగా నాకు ఇంపాక్ట్ పడలేదు. బట్ ఇది బాగా రియలీ మ్యామ్. అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు, నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి, అందుకనే మీరు అంతగా మీకు అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో. అది కొంతమందితోనే వచ్చింది ఆ అటాచ్మెంట్. ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఏ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు. అది ఎందుకు రాలేదు, వాళ్ళ మీద తప్పులేదు, నా మీద తప్పులేదు, అది ఎందుకో రాలేదు. అయితే ఒక విషయం మ్యామ్, మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది, అదేంటంటే మీరు సెట్లో ఉన్నంత సేపు అల్లరి చేస్తుంటారట. క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు, అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా 24/7. మరి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి సీరియస్ అయిపోతారు. అప్పటి వరకు అది క్యారెక్టర్, అది అది డైరెక్టర్ ఏమంటారు అందరూ కొంచెం చాటర్ బాక్స్ కాస్త ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తున్నారు, దానికోసమే న్యాయం చేయాలిగా, చేయాలి. మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్గా ఉంటావా అని అడుగుతారా మిమ్మల్ని? అట్లా ఏమంటారు? నవ్వు మొదలు పెట్టింది ఇవ్వడం ఆపదు. ఓకే. ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది 40 టేక్ కాదు, 50, 60, 100 కూడా వెళ్ళిపోతుంది. నవ్వు ఆగదు నాకు. అదే సిల్లీ రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా? ఏం ఉండదు అక్కడ, అదే గుర్తుకొస్తుంది మైండ్లో, నవ్వేస్తా. అది 5 hours అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే. మీరు ఒక్కరే నవ్వుతారా, అందరినీ నవ్విస్తుంటారు? అందరూ నవ్విస్తూ ఉంటాను అన్నమాట. కానీ మనం మాత్రం నవ్వుతే పిచ్చోళ్ళు అనుకోరు. సో యు ఆర్ వెరీ జాలీ, టోటలీ ఎలక్ట్రిఫైయింగ్, ఎనర్జెటిక్. అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటే ఎలాగా? ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరూ అలర్ట్గా ఉంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఒక ప్రొఫెషన్, మన ఈ సెట్లో ఉన్నాం, ఒక 10 మంది ఉన్నాయి, ఎవరికి వాళ్ళ టెన్షన్ ఉంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఉన్న 10 నిమిషాలు ఎందుకు ఏడుస్తూ మొహమ్మని పెట్టుకొని ఆ 10 నిమిషాలైనా మర్చిపోతాం కదా. ఎందుకు ఉంది ఆ టెన్షన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి, అది పోదు. నువ్వు ఇక్కడ బాధపడ్డది ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు? అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా, మర్చిపో. మీరు హిందీ సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? 2 చేశాను. అవి కూడా ఏమన్నా మంచి ఆడాయా సినిమాలు? సూపర్ హిట్ అయింది. గ్యాంగ్ లీడర్ హిందీ, ఓకే. ఆజ్కా గుండారాజ్ సేమ్, అది కూడా పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, NNCP, అది కూడా డబుల్ పేమెంట్, హిందీ కదా. పిన్షెట్టి రవిరాజ గారు సేమ్ క్యారెక్టర్, చిరంజీవి గారు అంటే హీరోయిన్ మారింది, సేమ్ క్యారెక్టరే చేశారు. ఆజ్కా గుండారాజ్ పెద్ద హిట్ అక్కడ. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్, ఈ నివాస్ డైరెక్షన్లో
మనీ మనీ చేసాం. మనీయా? ఓకే. ట్వింకిల్ కన్నా మదర్, భరణి గారు, నేను. అది ఏంటంటే నాకు తెలుగు ఎప్పుడు ఒకప్పుడు అక్షరం ముక్క రాదు, అలాగే హిందీ. నేను హిందీ మాట్లాడడం మొదలు పెడితే హిందీ వాళ్ళు వచ్చి దండం పెట్టేసి, అమ్మ దయచేసి నువ్వు మాట్లాడకు అనే హిందీ అది. అందుకే నేను హిందీ నేర్చుకోలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా మార్చారంటే, నా వల్ల నేను హిందీ మాట్లాడలేను కానీ తెలుగు మిక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎట్లా చెప్పండి ఒకసారి. సుధాజీ ఆప్కా హాల్ కైసే హై? ఈ మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అది చూడు. ఇలా మాట్లాడే హిందీ ఖరాబ్ అన్నది హిందీ, మిక్సీ ఇంగ్లీష్. గబ్బర్ సింగ్లో ఒక కామెడియన్ ఉంటాడు అందులో, మీరు చూసారా గబ్బర్ సింగ్ సినిమా? అందులో జరా నిద్రమే ఆకే అలాగే నా హిందీ. అదే చెప్తున్నాం కదా, నా డ్రైవర్ ఇంతకీ పాత డ్రైవర్ శంకర్ అని, వాడు వారణాసి. చిన్న ఇన్సిడెంట్, నా హిందీ ఎలా ఉంటుందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే. షూటింగ్ బయలుదేరుతున్నాం, అరే గేట్ నికాల్దరా అన్న. గేట్ నికాల్దో నవ్వుతున్నాడు. ఎందుకురా నవ్వుతున్నామంటే, అమ్మ మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేటప్పుడు గేటు ఉండదు అన్నాడు. ఎందుకురా అన్నాను, మీరు నికాల్దో అన్నారు కదమ్మా అన్నాడు. అప్పటి నుంచి మనకి తెలియని భాష, సంబంధం లేని మాటలు వద్దు అని నేను మానేసా. గేట్ నికాల్దో ఏంటి మ్యామ్? మీరు మరి నాకు రాదు కదా, ఏదో మాట్లాడాలని. ఓకే ఓకే, బాగుంది మీ హిందీ. అలా హిందీలో 2, కన్నడ అలాగే ప్రకాష్ రాజ్ చెప్పారు. అది యాక్చువల్గా ఏంటంటే సుమిత్ర గారు చేయాల్సిన క్యారెక్టర్. ఆవిడేమో లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కుదరలేదు చేయలేనని చెప్పేశారంట. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయాలి మదర్ క్యారెక్టర్. రాజ్ కుమార్ సనిల్ రామ్ కుమార్ది తను, అది కూడా మంచి క్యారెక్టర్. అది చేయాలి ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజ్ నేను చేస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ ఆ డైరెక్టర్ ముందు పిక్చర్ చేసినట్టున్నారు. తనకి ఫోన్ చేసి అడిగారంట. నేను తిరుపతిలో షూటింగ్లో ఉన్నా, ఈవీ గారు షూటింగ్లో ఉంటే ప్రకాష్ రాజ్ ఫోన్ చేస్తున్నారు మా హోటల్కి అని మేనేజర్ వచ్చి చెప్పారు అన్నమాట. అప్పుడు ఈ మొబైల్ ఇవన్నీ లేదు కదా, కానీ మొబైల్ లేనప్పుడే సిస్టమేటిక్గా ఉంది. మొబైల్ వచ్చాక అన్ని చిందరవందరగా అన్నీ అయిపోయింది. ఇంట్లో నుంచి బయలుదేరి ఉండం, ఆన్ ద వే అండి ట్రాఫిక్లో ఇరుక్కున్నామండి అని అబద్ధం చెప్పాల్సింది. వీళ్ళే నేర్పిస్తున్నారు, మొబైల్ వాళ్ళే నేర్పిస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్తే నాకు బిల్లు దిగేస్తారేమో. ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేశారు, మెడ్రాస్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను నేను కనుక్కొని వాళ్ళు హోటల్కి ఫోన్ చేసేటప్పుడు మేనేజర్ అక్కడే ఉన్నారు కదా, ఇలాగ పలానా వాళ్ళండి సుధా మేడం ఫోన్ వస్తుందండి అంటే, అప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడితే లేదండి నేను సాయంకాలం ఫోన్ చేపిస్తానండి. రాగానే బెంగళూరుకి ఫోన్ చేశాను, చెప్పారు ఇలాగ అని. కన్నడ పిక్చర్ అంటే డేటు 5 days ఇవ్వగలుగుతాను అంతే అని. అలాగే వెళ్ళి ఫస్ట్ పిక్చర్ చేశాను.